తెలుసు ఐఎమ్ వెరీ బ్యాడ్ అని. ఎంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు అయితే మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి అయితే ట్రైలర్కి రియాక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ మూవీలో మెయిన్ క్యాస్ట్ వచ్చేసి రష్మిక మందాన గారు, మనకు అందరికీ తెలిసింది ద నేషనల్ క్రష్. దాంతోపాటు హీరోగా వచ్చేసి దీక్షిత్ శెట్టి గారు అయితే చేస్తున్నారు. లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం రియాక్షన్ చేసిన తర్వాత ఇన్ డీటెయిల్గా గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏ టైప్ అనే, నువ్వు ఏ టైప్ నేను ఏ టైప్ అనే మన ఇద్దరం కదా గైస్, వాళ్ళిద్దరు ఏ టైప్ పెళ్ళి సెట్ అవుతాం మా ఇద్దరికి అని ఒక కాంబినేషన్, ఒక కన్వర్జేషన్తో స్టార్ట్ అయిందనమాట. ఒక ప్రోమో అయితే వదిలేరు, దానికి మనం రియాక్షన్ చేయలేదు అనివార్య కారణాల వల్ల. ఇప్పుడైతే స్టార్ట్ చేసి వచ్చాము, కొత్తగానే కదా పెట్టాను. ఓకే, వీడియో చేస్తాను, లైక్ చేసింది గో. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? ఓకే, చిన్న లవ్లో అంటే బ్రేకా? చిన్న కాదు, ఒక బ్రేక్ లాగా. బ్రేకప్ అయినా ఎల్లుండే ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందాం. You kissed Vikram last night? హాయ్ గర్ల్ ఫ్రెండ్. హాయ్ బాయ్. అసలు ఏముందో ఈ అమ్మాయిలో. Kiss me now. యు నో హౌ మ్యాడ్లీ ఐ విల్ లవ్ విత్ యు. ఓహో, ఒకవేళ నచ్చక నన్ను నీ లైఫ్ లో నుంచి కట్ ఆఫ్ చేయమంటే? కట్ చేయడం ఏంటి? నేనే నీ ప్రపంచం. ఏంట్రా ఇది? ఉమా, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు యు హౌ మచ్ ఐ లవ్ దట్ గర్ల్. నువ్వు నా టైప్. ఎందుకు? నువ్వు విక్రమ్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? విక్రమ్ కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్, కానీ వాడు నీకు కరెక్ట్ కాదు. ఇక్కడ నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓ, What's wrong with me? నాకు తెలుసు ఐఎమ్ వెరీ బ్యాడ్ అని. ఎంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. నిజంగానే నన్ను ప్రేమించావా బుబా? ఏం జరుగుతుందిరా? ఎంత ఫస్ట్ ఫాదర్ వీరా నువ్వు. నేను నీతో హ్యాపీగా లేను. ఉమా నా గర్ల్ ఫ్రెండ్ అండ్ వి లవ్ ఈచ్ అదర్. ఓ, సాంగ్స్ మంచిగా ఉన్నాయి. హాయ్ బేబీ. సూపర్. విరాట్ కోహ్లీ రా ఇక్కడ, నా అనుష్క అక్కడ ఉంది. బాగా కనెక్ట్ చేస్తా. ఉందమ్మా రాహుల్. As I love you. ద గర్ల్ ఫ్రెండ్. ఓకే, రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఓకే, ఇంట్రెస్టింగ్ గాయస్, ఇంట్రెస్టింగ్. నాకు టీజర్ గ్లిమ్స్ అప్పుడే కొడుతున్నది, ఆ ప్రోమో వదిలినప్పుడే. ఏ టైప్ నువ్వు అనేది మూవీగా తీస్తున్నారంటే మంచిదే, గుడ్. ఎందుకంటే ఇది ఒక, అంటే మనకు ఏదో నాలెడ్జ్ ఇవ్వాలని కాదు, ఒక గుడ్ కంటెంట్ అని అయితే నాకు అనిపిస్తుంది. కానీ మన రష్మిక గారిలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టు చూపిస్తున్నారు. దాంతోపాటు హీరో కానీ 2 లవర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక ఎక్స్ లవర్, ఒక ఇప్పుడు ప్రెజెంట్ లవర్, అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడాలి. చాలా టైప్స్ అయితే ఉన్నాయి మూవీలో, బట్ నాకైతే నచ్చింది. మ్యూజిక్ వాజ్ సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లో చూడాలి. మరి చూడకుండా క్రెడిట్స్ ఇవ్వకుండా వీడియో చేస్తే ఎలా చెప్పండి? వాళ్ళని కూడా క్రెడిట్స్ ఇవ్వాలా? మంచిగా చేసినప్పుడు క్రెడిట్స్ ఇవ్వనప్పుడు ఏం బాగుంటుంది చెప్పండి? ఓకే, మ్యూజిక్ హషమ్ అబ్దుల్ వహాబ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రశాంత్ ఆర్ విహారీ. సినిమాటోగ్రఫీ కూడా నార్మల్ అంతేమంటూ ఉండాల్సిందని ఉన్నట్టు బాగుంది. ఐ లవ్ దట్. November 7th అయితే మూవీ రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ వెయిటింగ్ గైస్, లిటరలీ వెయిటింగ్. నాకు నచ్చింది, అంటే ఇది ఒక డిఫరెంట్ థాట్తో అయితే మూవీ వస్తుంది, అది నాకు నచ్చింది. చూద్దాం. మన రష్మిక గారు నేషనల్ క్రష్ చాలా మూవీస్ చేస్తున్నారు, మంచి హిట్లు అయితే కొడుతున్నాం, దాంతో పట్టుకొని పోతే. అయినా సరే మూవీ బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరేమనుకుంటున్నారు ట్రైలర్ చూసిన తర్వాత? మీకు నచ్చిందా?
లేదా కామెంట్స్లో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. కలవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం. దాంతోపాటు వీడియోస్ లైక్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.